హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 2024 ఎలక్షన్స్ తర్వాత జూన్ 4వ తారీఖు ఎలా బీజేపీ తర్వాత నుండి ప్రతి ఒక్క ఎలక్షన్స్ గెలుస్తోంది. చాలామంది అంటున్నారు ఇది ఓట్ చోరీ జరుగుతోంది, రిగ్గింగ్ చేస్తున్నారు, స్కామ్లు ఏవో చేస్తున్నారు, ట్యాంపరింగ్ చేసేస్తున్నారు, దానివల్ల గెలుస్తోంది అని చెప్పి అంటున్నారు. ఫుల్ వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేసి వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను. పూర్తి విషయాలు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. బీజేపీ ఎలా గెలుస్తుంది, కాంగ్రెస్ చేసిన మిస్టేక్స్ ఏమిటి, కాంగ్రెస్ నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే గెలవడం ఛాన్సెస్ ఉన్నాయా లేదా, బీజేపీ చేస్తున్న మంచి పని ఏమిటి, కాంగ్రెస్ చేస్తున్న చెడ్డ పనుల కారణంగా, మిస్టేక్స్ కారణంగా, బ్లండర్ మిస్టేక్స్ కారణంగా ఎలా బీజేపీ గెలుస్తుంది దాని మీద టాపిక్ ఉండబోతుంది. వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 2024 ఈ ఫేస్ చూడండి. మోడీ గారు ఎంత బాగా సాడ్గా ఉన్నారనేది మనకు తెలుస్తుంది. ఆ ఒక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ దేశాన్ని మార్చేసింది. ఆర్ఎస్ఎస్ వర్కర్స్ నుండి, బీజేపీ వర్కర్స్ నుండి ఎంత మోడీని హేట్ చేసినా దేశాన్ని హేట్ చేయాలని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డారు. ఈ ఒక్క ఫేస్ పెద్ద వ్యక్తి అని కూడా చూడకుండా పార్లమెంట్లో అవమానించడం, హేళనగా మాట్లాడడం, హిందువులు కంటిన్యూస్గా టార్గెట్ చేయడం, రాహుల్ గాంధీ చేస్తున్న పనులకి ఎవరికి నచ్చట్లేదు. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. ఆగస్టు తారీఖు 2024 హర్యానా ఎలక్షన్స్. సేమ్ అదే టైంలో మన పక్క దేశంలో బంగ్లాదేశ్లో హిందువుల పట్ల దాడులు జరిగాయి. షేక్ హసీనా పారిపోయింది. ఆ తర్వాత చాలా పెద్ద భూకంపం వచ్చింది భారతదేశంలో. హిందువులందరూ కూడా భయపడ్డారు. కాంగ్రెస్ కనుక ఆ టైంలో సైలెంట్గా ఉన్నా, కొంచెం ప్రో హిందూ స్టాండ్స్ మాట్లాడినా సరే కాంగ్రెస్ కొంచెం ఛాన్స్ ఉండేది. కానీ కాంగ్రెస్ ఆ రోజు చేసిన పని వల్ల కంప్లీట్గా హిందువులందరూ కూడా ఎంతో కొంత హేట్రేడ్ ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ యూటర్న్ తీసుకుని బీజేపీకి ఓటు వేస్తారు. ఎలక్షన్స్, జ్యోతిష్యులు అందరూ చెప్పారు బీజేపీ ఓడిపోతుంది, ఇంకా హర్యానా ఖతం అని అన్నారు. కానీ హర్యానాలో గెలిచారు. ఇప్పుడు లేనంటే ఫుల్ మెజారిటీలో వచ్చారు వాళ్ళు అక్కడ. తర్వాత అదే టైంలో కాశ్మీర్ ఆల్మోస్ట్ 5.5 years తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఒకప్పుడు మనం చూసుంటే 30%, 20% ఓటింగ్ తోటి సీఎంలు అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి 1990s. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మెజార్టీతో వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత అక్కడ 29 seats వచ్చాయి బీజేపీకి. వాళ్ళకి అలయన్స్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. కంప్లీట్గా వాళ్ళు డామినెన్స్ చూపించగలిగారు. తర్వాత అక్కడున్న పార్టీ కూడా కంప్లీట్గా ప్రో కాంగ్రెస్గా లేదు, కొంచెం ఏమో ప్రో హిందుత్వంకి సంబంధించి మాట్లాడుతున్నారు. అది కూడా వాళ్ళు పొలిటికల్ దానికోసం మాత్రమే. ఎందుకంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో కంట్రోల్ ఎక్కువ ఉంది. మొత్తం లా మిషనరీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుందని భయంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది, హర్యానా ఓడిపోయింది. ఇక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్. ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ నోరు మూసుకుని ఉంటే ఖచ్చితంగా గెలిచేది. ఎందుకంటే శివసేన విడగొట్టారు, ఎన్సీపీని విడగొట్టారు అని చెప్పి వెళ్ళుంటే బాగా వచ్చేది. ఆ ఎంపీ సీట్లు కూడా లాస్ట్ టైం అక్కడే ఎక్కువ వచ్చాయి. బీజేపీ తక్కువ సీట్లు రావడానికి కారణం అదొకటి. ఉత్తరప్రదేశ్లో కూడా తక్కువ వచ్చాయి. అక్కడ ఎందుకు తక్కువ వచ్చిందో కూడా మాట్లాడదాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన స్టేట్స్మెంట్స్ ఎంత బ్లండర్గా ఉన్నాయంటే, అక్కడ అదే టైంలో మొహమ్మద్ యూనూస్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత ఇది జరిగిందో మనం అందరూ చూసాం. హిందువులు ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, వాళ్ళు రేపులు చేయడం, ఇలాన్నీ చేయడంతో ఇక్కడ కూడా ఉన్నాం కొంతమంది ముస్లిం, మేము చేస్తాం 15 నిమిషాలు టైం ఇస్తే తలకాయ నరికేస్తాం, దాన్ని వీళ్ళు సమర్థిస్తూ మాట్లాడడం. కొందరు అక్కడ ఉన్న ముస్లిమ్స్ పెద్దవాళ్ళు వచ్చి కాంగ్రెస్ మీరు మాకు సపోర్ట్ చేయాలంటే, మేము మీకు సపోర్ట్ చేయాలంటే మీరు పోలీస్ నియామకాల్లో 10% కానీ 15% కానీ మా ఒక ముస్లిమ్సే ఉండాలి, ఓబీసీ దాంట్లో మమ్మల్ని కలపండి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, ఇలాంటివి ఎన్నో ఇస్తే అవన్నీ కూడా మేము చేస్తామని అన్నారు. ఇలాంటివన్నీ కూడా సీక్రెట్గా ఒప్పందాలు జరుగుకోవాలి. కానీ బయటకు వచ్చి చెప్పడంతో ఏంటంటే బంగ్లాదేశ్ సిచ్యువేషన్ చూశారు. వీళ్ళంతా కరప్టెడ్. లాస్ట్ 2.5 ఏళ్ళుగా వీళ్ళకి అధికారం ఇవ్వడంతో సుశాంత్ సింగ్ రాజ్పూత్ హత్య జరగడం, దాన్ని కవర్ చేయడం ట్రై చేయడం. మోడీ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ మహారాష్ట్ర వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ ఒక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆ ఎలక్షన్స్ని కూడా గేమ్ మార్చేసింది. మోడీ గారు ఎక్కువ రాలేదు, కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజలందరూ కూడా మోడీని నిజంగా గెలిపించాలి, నేను లాస్ట్ టైం ఓడించాము, తప్పు చేసామని చెప్పి బాధతోటి గెలిపించారు.
మహారాష్ట్ర మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. తర్వాత జార్ఖండ్లో ఏంటంటే అక్కడ కాంగ్రెస్ గెలవలేదు, అపోజిషన్లో కూడా 1-2 మంత్రి పదవులు ఇచ్చారు కానీ పెద్దగా స్థానం అయితే ఇవ్వలేదు. జార్ఖండ్ వాళ్ళ మెయిన్ ఫోకస్ కాదు, మహారాష్ట్ర. అలాగే ఒకప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశాడు ఆ సీఎంని. సో అతనికి భయం ఉంది, కంప్లీట్గా ఎగ్నీస్కి బీజేపీ వెళ్తే మళ్ళీ బొక్కలు తోస్తారు, వెళ్ళకపోతే కంప్లీట్ ప్రో కాంగ్రెస్గా ఉంటే కాంగ్రెస్ వాడు మింగేస్తాడు కాబట్టి కొంచెం బ్యాలెన్స్గా వెళ్తున్నారు. ఒక్కొక్క సమయంలో న్యూస్ కూడా వచ్చింది, జేఎంఎం కూడా ఎన్డీఏలో వెళ్ళిపోతుందంట, కానీ వెళ్ళలేదు. ఇది జరిగింది నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. ఓకే, ఈ విధంగా 4 స్టేట్స్లో 2 స్టేట్స్ కంప్లీట్ బీజేపీ గెలుచుకుంది, 2 ఏమో ఒక దాంట్లో ఏమో కాశ్మీర్లో అయితే కొంచెం న్యూట్రల్గా ఉన్నారు, ఇటుపక్క కూడా మరీ ప్రో కాదు మరీ ఇది కాదు, సెంట్రల్లో ఉంది. ఓకే, ఈ విధంగా 4 ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు, బంగ్లాదేశ్ జరిగిన ఇష్యూలు అందరూ కూడా చూసి ఇప్పుడు రాహుల్ గాంధీ పట్ల హేట్రెడ్, వాళ్ళ అలయన్స్ పట్ల కూడా హేట్రెడ్ వచ్చింది. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్కి వస్తున్నాయి. బీహార్ ఎలక్షన్స్ రావడం కన్నా ముందు పెద్ద ఈవెంట్ జరిగింది, అది వక్ఫ్ బోర్డ్ ఈవెంట్. Lok Sabha and the Rajya Sabha, and now the Waqf Amendment Bill has been cleared by both houses of the Parliament by a simple majority, successfully cleared. Lok Sabha bill was approved by a majority of 288 approvals. In the Rajya Sabha, out of a total of 245, 128 MPs voted in favour, 95 MPs voted against the bill. So both houses, clearly the numbers on your screen. దీనికి ఆ టైంలో సపోర్ట్ ఇవ్వకపోవడం, అయితే వ్యతిరేకంగా మాట్లాడడం, హిందువులు అందరూ చూస్తూనే ఉన్నారు. ముస్లిమ్స్ ఏమో పక్కన మేము తలలకై నరికేస్తాం, 15 నిమిషాలు టైం ఇస్తే చాలు అది అన్నదానికి వీళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఎవరికి నచ్చలేదు. అదే టైంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది, అప్పుడైనా సరే నోరు మూసుకుని ఊరుకోవాలి. అప్పుడు కూడా వీళ్ళు బ్లండర్ మిస్టేక్ చేస్తూనే వచ్చాడు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ ఏది మాట్లాడితే కాంగ్రెస్ అది మాట్లాడడం, కాంగ్రెస్ మాట్లాడిన సరే పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ చూసి అసహ్యం వేసింది కాంగ్రెస్ పట్ల. రాహుల్ గాంధీ ఇచ్చిన బ్లండర్ స్టేట్మెంట్స్ దానివల్ల కాంగ్రెస్ మొత్తం ముంచేసింది. తర్వాత ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, అదేమో అడ్వాంటేజ్ ఏమో ఇక్కడ బీహార్లో చేసుకోవడం జరిగింది. ఆ టైంలో మోడీ గారు అమ్మవారిని తిట్టడం ఇవన్నీ చేయడంతో బీహార్ వాళ్ళకి నచ్చలేదు మోడీ గారిని తిట్టడం గట్రా. సో దాని కారణంగా బీహార్ కూడా క్లీన్ స్వీప్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు అస్సాం, వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు, ఇంకా కేరళ. మేజర్ పార్ట్నర్స్ అందరూ 3 ఇక్కడ ఉన్నారు, ఒక టీఎంసీ, డిఎంకే, సిపిఐ. సో వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు అవుట్ అయిపోయారు. ఒకళ్ళేమో బంగ్లాదేశ్ బార్డర్తో ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇది చేయడంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సపోర్ట్ చేయడం, యాంటీ హిందూగా మాట్లాడడం, యాంటీ ఇండియాగా మాట్లాడడం ఎవరికి నచ్చలేదు. వాళ్ళు తట్టుకోలేపారు ప్రజలు. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు అనుకున్నారు 30 ఏళ్ళ పాటు కాంగ్రెస్ రూల్ చేసింది, 30 ఏళ్ళు కమ్యూనిస్ట్ రూల్ చేసి మేము కూడా 30 ఏళ్ళు చేస్తాం అనుకున్నారు. ప్రజలు అలా ఛాన్స్ ఇవ్వలేదు, మొత్తానికి ముంచిపోయి 15 ఏళ్ళు కూడా సరిగ్గా పరిపాలన చేయలేపారు మీరు అని చెప్పేసి దించేశారు. అస్సాం మళ్ళీ రీగైన్ చేసుకుంది, మునుపు వచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక్కడేమో డిఎంకే పోయింది, టీవీకే వచ్చాడు, టీవీకే పార్టీ వచ్చింది అధికారంలోకి. ఇక్కడేమో కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ అలయన్స్ని మొత్తం కూడా కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ ముంచేస్తుంది. ఇంకో పక్కన కాంగ్రెస్ మాట్లాడే స్టేట్మెంట్కి బీజేపీ గెయిన్ అవుతుంది. ఇవన్నీ అసలైన రీజన్స్, ఎటువంటి ట్యాంపరింగ్ కానీ ఇవేం లేవు. ఇంకా రిగ్గింగ్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. పాల్టా నియోజకవర్గం చూసుంటారు, అక్కడేమో బీజేపీకి ఓటేస్తే తలకాయ నరికేస్తామని బెదిరించడం, అక్కడేమో మిషన్ మీదేమో టేప్ వేసి ఓటేయకుండా చేయడం, దీన్ని అంటారు అసలు. కాబట్టి ఇలాంటివి జరగడంతో అక్కడేమో ఇప్పుడు పాల్టాలో మళ్ళీ రీఎలక్షన్ చేశారు, బీజేపీ గెలిచింది. ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ చూసి చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. నువ్వు ఎవరికి ఓటు వేయాలనుకుంటే పర్ఫెక్ట్గా అనుకుని ఓటు వేయాలి, నీ చేత కానప్పుడు ఊరుకోవాలి. అంతేగాని ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది చేయకుండా నీకు నచ్చిందే ప్రజలు నచ్చుతుందన్న ఇప్పుడు అనుకోకూడదు. అది చేయడం వల్లే కాంగ్రెస్ దుస్థితికి వచ్చింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా ఇదంతటికీ కారణం మోడీ గారు. ఆ రోజు బాధపడిన ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ అది అందరినీ బాధ పెట్టింది. ఆ రోజు మోడీ గారిని ఎంత హేటర్ చేసినా దేశాన్ని హేటర్ చేయని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళందరూ కూడా కదిలించింది కాంగ్రెస్కైనా ఓటు వేయను, బీజేపీకి ఓటు వేయను అని చెప్పి అనుకున్న వాళ్ళు కొంతమంది ఓటు వేయడం కూడా వెళ్ళలేదు. కొంతమంది నోటా వేసిన వాళ్ళు ఉన్నారు,
కొంతమంది ఆ నిమిషానికి బాధపడి ఆ ఒక్కసారి సరే ఈసారి మోడీ ఓటేద్దాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళేమో 99 సీట్స్ గెలిచి మేమే గెలిచాం అని అనుకుని తింగర్ వాళ్ళు అనుకున్నారు. నిజానికి గెలిచింది వాళ్ళు. అతనేమో బాధలో ఉన్నాడు. అపోజిషన్ రోల్ వచ్చింది సంతోషపడుతున్నాడు. అంటే వీళ్ళు ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చీటింగ్ అనేది రిగ్గింగ్ అనేది జరుగుతుంది. ట్యాంపరింగ్ చేసేస్తున్నారు కంప్లీట్గా. అలా అయితే దేశం మొత్తం బీజేపీ ఉన్నారు. వార్డు మెంబర్ దగ్గర అందరూ బీజేపీ ఉన్నారు. అలా లేదుగా. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధర్మ హెరిటేజ్ యూట్యూబ్ ఛానల్. మీకోసం ఎప్పుడు కూడా నిజాల్ని తీసుకొస్తుంది. థ్యాంక్ యూ.